రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక వార్కు సంబంధించి ఈరోజు తేల్చే ప్రయత్నం అయితే చేద్దాం. మేడిగడ్డకు సంబంధించి రకరకాల ప్రయత్నాలు. మేడిగడ్డను కూల్చేస్తారు, మేడిగడ్డను బొంద పెడతారు. మేడిగడ్డ ఇక భవిష్యత్తులో ఉంటుందా? అసలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో సజీవంగా ఉంటుందా, దాన్ని నిర్జీవం చేస్తారా? ఏం జరగబోతుంది అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. నిన్నటికి నిన్న కొన్ని ఎపిసోడ్లకు సంబంధించిన విషయాన్ని అయితే మనం చూసాం. సో ఇప్పుడు కూడా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మొత్తానికి నిన్న ఏం జరిగింది? నిన్న మొత్తానికి ఏం జరిగిందంటే శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెలో మేడిగడ్డ చెలో కాళేశ్వరం అనే పేరుతోని అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంట్లో భాగంగా శుక్రవారం కాళేశ్వరం పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారాజ్ పిల్లర్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇటు మరోవైపు అన్నారం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, వేదిక మీద మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, నీటిపారుదల రంగ నిపుణులు, వారితో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ సభలో నిన్న పాల్గొన్నారు. దేనికోసం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలంగాణ యావత్తు సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు అక్కడికి వెళ్ళిళ్ళు. సో మొత్తానికి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సజీవంగా ఉండాలి, ఎప్పటికీ కూడా జలకళతోని నీటి రంగంతోని కలకలలాడాల్సిన ఈ ప్రాజెక్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో ఒక మాట, నేడేమో ఇప్పుడు మరోవైపు ఏంటి గతానికి సంబంధించి అవినీతి జరిగింది అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఈ విపక్షాలు అంటే ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు వాళ్ళు చెప్పిన మాటలు నేడేం జరుగుతున్నది ఈ తెలంగాణలో అంటే ఇప్పుడు దాన్ని ఏది బ్యారేజీకి సంబంధించి సరిగ్గా కట్టలేదు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏం చేసిందంటే నిర్మాణాలు అనేది సరిగ్గా లేదు, నాణ్యతా లోపం ఉందనే పరిస్థితిని తెర మీదకి తీసుకొచ్చారు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ అరాచక రాజకీయం అంటూ చూడొచ్చు. మేడిగడ్డకు మరమ్మత్తు చేయవచ్చని చెప్తున్న నిపుణులు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది, 50 మీటర్లు మాత్రమే కుంగింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పై పగ, రైతన్నకు దగ. చెలో కాళేశ్వరం సంబంధించి ప్రాణహిత సాక్షిగా రేవంత్ సర్కార్ను ఎండగట్టిన బీఆర్ఎస్ మరమ్మతులకు సంబంధించి తలో మాట కూడా గతంలో వీళ్ళు చెప్పిళ్ళు. వాళ్ళు అప్పుడు ఏం చెప్పిర్రు అనేది కూడా చాలా కీలకమైన అంశం. ఒకసారి చూడొచ్చు. ఏంది అంటే మేడిగడ్డకు మరమ్మతులపై ఇప్పుడేమీ చెప్పలేం, సాంకేతిక నిపుణుల నివేదిక తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఫిబ్రవరి 13న సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ తర్వాత ఇష్టాగోష్ఠిలో మేడిగడ్డ బారాజ్పై ఎన్డీఎస్ఏ నెల రోజులలో నివేదిక అందిస్తుంది. దాని ఆధారంగా ఆ బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు చేసి రైతులకు నీళ్ళు అందిస్తామంటూ మార్చి 1న మీడియాతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో ఇక్కడికి క్లియర్ కట్ తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇది గతానికి సంబంధించిన ఎపిసోడ్. వాళ్ళు ఏంది మొన్నటికి మొన్న వాళ్ళు చెప్పిన మాట. అసలు ఏం జరుగుతున్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇగో, చెరువుపై అలుగుతే ఏమవుతుంది? ఊరు ఎండుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నష్టం రైతులకు, రాష్ట్రానికి. రాజకీయ ప్రయోజనాల కోసం అభండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక. 4 రాళ్ళేసి గత ప్రభుత్వంపై కసి తీర్చుకోవచ్చుగాక. కానీ ఎండుతున్న చేనుకు అడుగుతున్న రైతుకు సమాధానం చెప్పి తీరాలి కదా. నిందలు సరే, నీళ్ళెందుకు ఇవ్వరు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, దాంతోపాటు 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల స్వరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్. కానీ రేవంత్ సర్కార్కు మేడిగడ్డ ఒకటే కనబడుతుంది. దాన్ని చూపెట్టి కాళేశ్వరం అంతా నిష్ఫలం అన్నట్లుగా మాట్లాడుతుంది. అన్నింటికి మించి మేడిగడ్డ బ్యారేజ్ అంటే 87 పిల్లర్లు, 3 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ స్థిరంగా దృఢంగా నిలబడిన మిగతా 84 పిల్లర్ల వరకు వరద వదిలేస్తుంది సర్కార్. 1.6
కిలోమీటర్ల బ్యారేజ్లో రిపేర్ అవసరం అవుతుంది, కేవలం 50 మీటర్లు మాత్రమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఆలోచించాలి. నా తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక అంశాన్ని నేను చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కాళేశ్వరంపై కట్టుకథలను పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేపట్టిన చెలో మేడిగడ్డ యాత్ర కావచ్చు, వాస్తవాలను ప్రజల ముందైతే ఉంచింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఆయకట్టును ఎండబెడుతున్న రేవంత్ సర్కార్ తీరును కూడా ఎండగట్టి కేసీఆర్కు చెప్పింది. విచారణ చేసుకోండి, కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ సాగుకు సంబంధించి నీళ్ళైతే వేయండి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రజలారా ఒకసారి మనం దీని గురించి చర్చిద్దాం, ఒకసారి చూద్దాం ఏంది అనేది. మేడిగడ్డ ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేయండి, వెంటనే నీళ్లు నింపి సాగు కోసం విడుదల చేయండి. నీళ్లు ఎత్తిపోయాక లక్షలాది ఎకరాలు, ఎత్తిపోయలేక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయి. చిన్న సమస్య ఉంటే మొత్తం బ్యారేజ్కి ఏమైంది? ఈ కాంగ్రెస్ కట్టిన కడం కానీ గుండ్లవాగు కానీ కొట్టుకుపోలేదా? సాగర్ శ్రీశైలం లీకేజీల పైన మేము రాజకీయం చేస్తామా? ఏదైనా కోపం రాజకీయ వైర్యం ఉంటే మాపై తీర్చుకోండి, తెలంగాణ రైతాంగంపై మాత్రం వద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజానికి ఒక్కసారి మీరే ఆలోచించండి. గిన్నె హైదరాబాద్ నడి ఒడ్డున గడ్డ ఏదైతే ఉందో గా పంజాగుట్టలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఫ్లైఓవర్ కాలితే కూలి చనిపోయిన పరిస్థితులు లేవా? వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా, కడెం ప్రాజెక్టు కానీ ఇటు గుండ్లవాగు కొట్టుకపోలేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా చెప్తున్నారు నీతులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీతులు చెప్పి మేమేమో కడిగిన ఆనిముత్యాలం, మేము కడిగిన శుద్ధపూసలని మాటలు చెప్తున్నారు కదా. మీ ప్రభుత్వ హయాంలలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు, ఎంత దారుణంగా లీకేజ్లు అయినాయి, దాని మీద ఏమన్నా రాజకీయం చేసిరా? అప్పుడు 87 పిల్లర్లకు సంబంధించి కేవలం 3 పిల్లర్లే కదా దెబ్బతిన్నాయి. అది ఎంత? 1.6 కిలోమీటర్ల రిపేర్లో అవసరం ఉంది, కేవలం 50 మీటర్లు మాత్రమే అవసరం ఉంటే దాన్ని చేయర్రా అంటే చేయరు. ఓ పక్కన సాగర్ కానీ శ్రీశైలం లీక్ల మీద గతంలో ఏమన్నా రాజకీయం చేసిర్రా? ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టిరు తెలంగాణ ప్రజలారా, ఆ ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని రిపేర్ చేసి తెలంగాణ సమాజానికి నీళ్ళిస్తే ఎవడద్దంటాడు? రిపేర్ చేయాల్సింది అందులో 87 పిల్లర్లు ఉన్నాయి. 87 పిల్లర్లల్లా కేవలం 84 పిల్లర్లు మంచిగానే ఉన్నాయి. ఒక 3 పిల్లర్లకేనా వీళ్ళు ఎగిరేది? ఆ 3 పిల్లర్లకు సంబంధించి రిపేర్ చేయర్రా నాయన అంటే ఇప్పటి వరకు కూడా చేస్తున్న పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంది, అది దాదాపుగా కేవలం ఒక 50 మీటర్ల వరకే. ఆ 50 మీటర్ల వరకే చెయ్యండిరా నాయన అంటే చేసిన దిక్కు దివానా లేదు. కేవలం ఇది వ్యక్తిగత రాజకీయంతో నీ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నెర్రలు బారుతున్న నేల వైపు చూస్తూ కన్నీళ్లు పెడతా ఉంటే వాళ్ళ బిడ్డలు కొడుకులు భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని ఆందోళన పడుతున్నారు. ఎందుకు అంటే ఆ పంట పండిస్తే ఆ కుటుంబం పచ్చగా కలకలలాడుతుంది, కానీ ఆ పంట ఎండిపోతే వాళ్ళ జీవితాలు కూడా ఎండిపోతాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ చాలా క్లారిటీగా ఒక మాట చెప్పిండు. మీరేమన్నా అనుకోర్రి, మీ మనసులో ఏదైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు గాక, ఏదైనా జరగచ్చు గాక, కేటీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండో తెలుసా? మా మీద ఏమైనా కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది? కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కార్ ఎందుకు ప్రజలకు ఈ విధంగా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో ఏం చెప్పిళ్ళు, దానికి సంబంధించి రిపేర్లు చేస్తాం, రిపేర్లు అయిపోయిన తర్వాత నీళ్ళు ఇస్తామని చెప్పిళ్ళు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది. ఒకసారి చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానాలి, వర్షాకాలం వచ్చేలోగా మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టాలి, రాజకీయాలు తర్వాత ముందు రైతులకు నీళ్ళివ్వండి. కాంగ్రెస్ సర్కార్ల అవినీతికి ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది కాంగ్రెస్ పాలనే. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ అన్నారు, అందుకే కాళేశ్వరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మేడిగడ్డ యాత్రతో సర్కార్ మెడలు వంచాం హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. కాళేశ్వరం మీద కుల్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర రూపం కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన